సెంట్రల్ గవర్నమెంట్ లో బంపర్ ఆఫర్ కేవలం 10th పాస్ తోనే సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బి లాంటి ఫోర్సెస్ లో గవర్నమెంట్ జాబ్ పొందే సూపర్ ఛాన్స్. ఇందులో వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, ఎలా అప్లై చేసుకోవాలి, లాస్ట్ డేట్ టు అప్లై ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్, ఈ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు చూద్దామా. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ 2025 ఇందులో వచ్చరికి వేకెన్సీస్ చూడండి 25,487 ఉన్నాయి. ఈ వేకెన్సీస్ అనేవి ఇంక్రీజ్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉందన్నమాట. ఓకేనా. శాలరీ చూడండి, స్టార్టింగ్ శాలరీ 22,000 నుంచి రిసీవ్ చేసుకుంటాం అప్ టు 69,000 అనమాట. సో అలవెన్సెస్ కూడా ఉన్నాయి, సో మీరు అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ వన్ చూడండి, ఇప్పుడు 25,487 వేకెన్సీస్ ఉన్నాయి కదా, ఇవి ఎలా స్ప్లిట్ అయినాయో చూడండి. బిఎస్ఎఫ్ కేటగిరీలో ఉన్నాయి, సిఐఎస్ఎఫ్ ఇందులో ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి, మీరు అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బి, ఐటీబీపీ, ఏఆర్, ఎస్ఎస్ఎఫ్, సో ఇవి కేటగిరీస్. నెక్స్ట్ క్వాలిఫికేషన్ చూడండి 10th క్లాస్. సో 10th క్లాస్ ఉంటే సరిపోద్ది, కానీ 10th క్లాస్ తో పాటు ఇంటర్ చదివిన వాళ్ళు, డిగ్రీ చదివిన వాళ్ళు మీరు కూడా జాబ్ కోసం చూస్తే కనుక ఇది మంచి అవకాశం, అప్లై చేసుకోండి. మినిమం 10th ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూడండి 18 ఇయర్స్ నుంచి 23 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. రిలాక్సేషన్స్ ఉన్నాయి, ఓబీసీ వాళ్ళకి అయితే 3 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంది, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ వన్ అప్లికేషన్ డేట్ చూడండి December 1st. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది December 1st నుంచి. ఇప్పుడే చూడగానే అప్లై చేసేయండి. లాస్ట్ డేట్ చూడండి 31st December. ఎండింగ్ దాకా వద్దు, సర్వర్ ఇష్యూస్ వస్తాయి. మీరు చూడగానే ఇప్పుడే అప్లై చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా అప్లై చేయమని చెప్పండి. ఓకేనా. నెక్స్ట్ హౌ టు అప్లై, ఎలా అప్లై చేసుకోవాలంటే మీ మొబైల్ నుంచి సింపుల్గా ఈ వెబ్సైట్లోకి వెళ్ళండి, ssc.gov.in. ఈ వెబ్సైట్లోకి వెళ్తే మీరు సింపుల్గా అప్లికేషన్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీ చూడండి, మీకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే కనుక ఫీ అనేది ఏముండదు. ఓకేనా. అలాగే ఫీమేల్ కేటగిరీ వాళ్ళకి కూడా ఫీజు ఏముండదు. నెక్స్ట్ ఈ ఓబీసీ కేటగిరీ అలానే జనరల్ కేటగిరీ ఉన్నారు కదా, వీళ్ళకి 100 రూపీస్ అప్లికేషన్ ఫీ ఉంటుంది. ఫీమేల్కి మటుకి నో అప్లికేషన్ ఫీ. ఎక్స్ సర్వీస్ మెన్ కూడా అప్లికేషన్ ఫీ ఏముండదు. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి, ఎలా అప్లై చేసుకోవాలని చూసుకున్నాం కదా. అప్లికేషన్ చేసిన తర్వాత సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవాలి మీరు. ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఒకటి పెడతారు. ఓకేనా. సో ఇక్కడ 160 మార్క్స్ ఎగ్జామ్ జరిగింది. అందులో కట్ ఆఫ్ని బట్టి చాలా మంది ఎలిమినేట్ అయిపోతారు. దాని తర్వాత ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ ఉండేది, అంటే హైట్ వెయిట్ మినిమం అనేది ఉంటుంది అనమాట. చెస్ట్ కంపారిజన్ ఇవన్నీ ఉంటాయి. నెక్స్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, అంటే రన్నింగ్ టెస్ట్ అనేది ఉండేది. అవి రెండు కూడా గెట్ త్రూ అవ్వాలి. నెక్స్ట్ మెడికల్ ఎగ్జామినేషన్. సో ఇది అయిపోయిన తర్వాత మెడికల్ గా టెస్ట్ చేస్తారు. అల్టిమేట్ గా వాళ్ళు ఓకే అనుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగింది, తర్వాత జాబ్ వచ్చేస్తుంది. ఓకేనా. ఇది రిక్రూట్మెంట్ ప్రాసెస్. సో సిబిఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూడండి. 1 hour టైం ఇస్తారు. 1 hour లో 80 క్వశ్చన్స్ పెట్టాల్సి వస్తుంది. ఓకేనా. ఆ 80 క్వశ్చన్స్ కూడా చూడండి, రీజనింగ్ నుంచి 20 మార్క్స్ 20 క్వశ్చన్స్. ఓకేనా. అథమెటిక్ నుంచి 20 క్వశ్చన్స్, ఇంగ్లీష్ 20 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ నుంచి 20 క్వశ్చన్స్. టోటలీ 80 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి 2 మార్క్స్ అనమాట. ఓకేనా. సో అంటే ఇక్కడ ప్రతి క్వశ్చన్కి 2 మార్క్స్ వస్తాయి కాబట్టి 80 క్వశ్చన్స్ 160 మార్క్స్. సో 160 మార్క్స్కి మీకు ఎగ్జామ్ జరిగింది. ఇందులో మీకు 140+ రావాల్సిందే. ఓకేనా. సో ఇక్కడ కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ఉండేది. కాంపిటీషన్ చాలా హెవీగా ఉండబోతుంది. సో 160, 140+ రావాలి అంటే కనుక మీరు ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ఫోకస్ 40 అకాడమీ యాప్. ఈ యాప్లో మీకు స్ట్రక్చరల్గా ఎస్ఎస్సి జీడీకి సంబంధించి ఒక కోర్స్ అనేది రిలీజ్ చేశాము. ఆ కోర్స్ మీరు ఫాలో అయితే డెఫినెట్లీ మీరు కన్ఫర్మ్గా ఎగ్జామ్ అనేది గెట్ త్రూ అవుతారు. తర్వాత ఫిజికల్ స్టాండర్డ్స్ ఇవన్నీ చూసుకుంటే జాబ్ వచ్చేస్తుంది. ఆల్ ద బెస్ట్.